తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రేవంత్ రెడ్డి ఈ నెల 11న భద్రాచలం వస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మిథిలా స్టేడియంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. మణుగూరులో జరిగే ప్రజాదీవుని సభకు హాజరవుతారు. అయితే భద్రాచలం పర్యటనలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, టెంపుల్ అభివృద్ధికి ఎటువంటి హామీ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ముంపు ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. ఏపీలో విలీనమైన 5 పంచాయతీల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వస్తున్న ముఖ్యమంత్రి వీటిపై ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 ఏళ్ల క్రితం భద్రాచలం వచ్చి దేవాలయాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు. యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పట్టుదలతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. ఆనంద్ సాయి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించగా చిన్నజీయర్ స్వామి ఆగమ శాస్త్రానికి అనుగుణంగా సలహాలు అందించారు. కానీ అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గోదావరి ముంపు నివారణకు కేసీఆర్ మరో 1000 కోట్లు ప్రకటించారు. బాధితులకు ఎత్తైన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ హామీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఏపీలో విలీనమైన 5 గ్రామాల ప్రజలు తిరిగి తమను తెలంగాణలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అసలు భద్రాచలాన్నే ఏపీలో కలపాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయనే స్వయంగా భద్రాచలాన్ని ఏపీలో కలపాలని కూడా కోరారు. ఈ అంశాలన్నింటినీ ప్రధానంగా భద్రాచలం అభివృద్ధికి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటాన్ని ఎన్నికలకు ముందు దాదాపు ఏడాది క్రితం భద్రాచలం వచ్చిన రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భద్రాద్రి అభివృద్ధి పట్ల కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో భద్రాచలం వస్తున్నారు. పైగా కేసీఆర్ హయాంలో పట్టుబట్టి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయించిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. ఈ నేపథ్యంలో భద్రాచలం వస్తున్న ముఖ్యమంత్రి ఈ 3 అంశాలకు సంబంధించి టెంపుల్ అభివృద్ధి, ముంపు ప్రాంత ప్రజల సమస్యలు, విలీన పంచాయతీల డిమాండ్పై ఏదైనా ప్రకటన చేయొచ్చని స్థానికులు భావిస్తున్నారు. మరి అందరి ఆశలు అంచనాలకు తగ్గట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.